ఆల్రెడీ జైల్లో ఉన్న గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందా? అసలు వల్లభనేని వంశీకి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏంటి? కొడాలి నాని ఎందుకు అంత తీవ్రంగా ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది? అసలు వంశీ పరిస్థితి లోపల ఎలా ఉంది? ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డితో భేటీలో ఎలాంటి చర్చ జరిగింది అనేటువంటిది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, నిన్న మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే, పులివెందుల పులకేశగా హింసించే 23వ రోజు పులకేశగా పేరొందినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి జైలుకి వెళ్ళాడు వల్లభనేని వంశీని పరామర్శించడానికి. అయితే వంశీకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తీవ్ర స్థాయికి చేరాయి అనేటువంటి విధంగా వాళ్ళ ప్రవర్తన ఉన్నది. ఆల్రెడీ వంశీ గారి సతీమణి, మహిళ కాబట్టి ఆవిడని మనం గౌరవించేద్దాం, పంకజశ్రీ గారు కొన్ని చెప్పారు. వంశీకి ఏదో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, కింద పడుకోలేడు, నిలబడలేడు, కూర్చోలేడు అని చెప్పి రకరకాలుగా చెప్పారు. ఆయన ఏదో ట్యాబ్లెట్లు వాడాలా, గిబ్లెట్లు వాడాలా, ట్రీట్మెంట్ జరగాలని. ఓకే, ఇబ్బందులు ఎవరికన్నా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకయ్యా పరామర్శకు పోయాడు అంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడి సంగతి మీరు ఒక్కసారి చూడాలి. ఇక్కడ జరిగిందేంటి? సత్యవర్ధన్ అనేటువంటి దళితుడిని కిడ్నాప్ చేశాడు వల్లభనేని వంశీ. మరొక చోటకు పోతే మనం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజాస్వామ్యాన్ని హత్య చేశాడు. మరొక చోటికి పోతే నందిగం సురేష్ దళిత మహిళ మరియమ్మ గారిని అత్యంత పాశవికంగా రాళ్లతో కొట్టి చంపించాడు. అంటే దళితుల మీద దాడి చేస్తే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే జగన్మోహన్ రెడ్డికి చాలా సంతోషం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత ప్రజానికం ఆలోచించుకోవాలి. గతంలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఊరేగిస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి. తన పక్కన కూర్చోబెట్టుకున్న అతనికి టిఫినీలు పెడతాడు తాడేపల్లి ప్యాలెస్లో. అంటే జగన్మోహన్ రెడ్డికి దళితులంటే ఎందుకంత మంట, ఎందుకంత పగ? అందుకే దళిత డాక్టర్ సుధాకర్ని అత్యంత పాశవికంగా చనిపోయే విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇతను దళితుల గురించి మాట్లాడతాడా? సరే, నిన్న పోయాడు, జైలుకు పోయాడు. ఓకే, అక్కడ వంశీకి రకరకాల సమస్యలు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి, ఇది ఉన్నాయి అన్నారు. ఓకే, ఎవరికన్నా ఆరోగ్య సమస్యలు వస్తాయి, వయసు మీద పడుతుంటాయి, వీళ్ళు ఎదుటోళ్ళ వయసు గురించి మాట్లాడుతుంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి నిన్న కామెడీ ఏంటంటే, వల్లభనేని వంశీ అందగాడు, గుడివాడ కొడాలి నాని అందగాడు, దేవినేని అవినాశు అందగాడు అంట. దేనికి రా అందం? మగాళ్ళ అందం గురించి మాట్లాడేది ఏంటంటే, నువ్వు అందాల గురించి మాట్లాడటానికే పోయింది అక్కడికే. వాళ్ళు ఏ తప్పు చేయలేదని చెప్పి మాట్లాడు, అంతేగాని వాళ్ళు అందగాలు అందుకని కుళ్ళు అంట. మగాడు అందం చూసుకొని మగాడు కుళ్ళుకునేది జగన్మోహన్ రెడ్డి. చివరికి నువ్వు కూడా అందగాడు అనుకుంటున్నావా? అందగాడా? నాకు అర్థం కావట్లే. నీ బతుక్కే ఏమందం, ఎవడికి అందం, ఎలా అందం, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాజకీయాల్లో ఏదైనా చేసేటువంటి అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, రాజకీయంగా వాళ్ళకు ఉన్నటువంటి నాయకత్వం గురించి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఆ లొకేషన్ గురించి మాట్లాడేటువంటి కనీస అర్హత ఉందా నీకు? రెడ్ బుక్ అంటే అదో పనికిమాలిన బుక్ అని గతంలో మాట్లాడినటువంటి మీరు ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అని మీరు పోసుకునేటువంటి పరిస్థితి తెప్పించినటువంటి నాయకత్వం లోకేష్ అన్నది. ఇవాళ మంగళగిరిలో లోకేష్ అన్నకు వచ్చినటువంటి మెజార్టీ 91,000కు పైగా. మరి ఆ మెజార్టీ జగన్మోహన్ రెడ్డి బతుక్కి, జగన్మోహన్ రెడ్డికి కానీ తన కుటుంబ సభ్యులకు కానీ ఎప్పుడు 1978 నుంచి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులే అక్కడ ఎమ్మెల్యేలు. దాదాపుగా ఇప్పటికి 50 ఏళ్ళగా వస్తూ ఉంది అక్కడ ఎమ్మెల్యేలు మీరే. కానీ మీకు ఎప్పుడు కూడా లోకేష్ అన్నకి మంగళగిరిలో వచ్చినటువంటి మెజార్టీ రాలేదంటే ఆయన ప్రజల అభిమానవర్గంగా చూరగొన్నాడు. నువ్వు మాట్లాడితే పనికిమాలినటువంటి పోరంబోకులుగా పేరుందనేటువంటి సభ్య సమాజంలో పిల్లలకి, యువతకి ఎవరినైతే ఆదర్శంగా చూపించకూడదో అటువంటి వ్యక్తులు, అటువంటి గోండాలని, అటువంటి రౌడీలను, అటువంటి 420ని అసలు బూతులు రాజకీయాల్లో అంటే గుర్తొచ్చేటువంటిది కొడాలి నాని అనేటువంటి పనికిమాలినటువంటి వ్యక్తి. అసలు మహిళల్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి దౌర్భాగ్య చరిత్ర ఈ యొక్క వల్లభనేని వంశీది. ఇక కన్న తల్లి లాంటి పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి నికృష్ట చరిత్ర దేవినేని అవినాష్ది. 3 దుర్మార్గులు, 3 ద్రోకులు, 3 పోరంబోకులను తీసుకొచ్చి నువ్వు సభ్య సమాజానికి వాళ్ళు ఏదో మంచివాళ్ళు, సౌమ్యులు, ఆర్థికంగా అంతంత మాత్రంగా వాళ్ళు అని చెప్పి నువ్వు ఎన్నికల్లో ప్రచారం చేసినట్టుగా చెప్తే ఎవడంటాడు జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు వల్లభనేని వంశీకి జైలుకు పోయినప్పటి నుంచి కొడాలి నాని అనేవాడికి నోరు మెదలట్లా. నేను మీడియా వాళ్ళు అడుగుతుంటే వంశీ అరెస్ట్ని ఎలా చూస్తారంటే, అంతకుముందు ఎవడో మమ్మల్ని టచ్ చేయమని మగోడు ఎత్తే అనేవాడు నిన్నంటాడు అరెస్ట్ లాగా చూస్తున్నావంట. ఇంకా అంతకుమించి నువ్వేం మాట్లాడతావు? నువ్వు కూడా జైలుకు పోతావు అనేటువంటి భయం కదా నీది. ఏ విధంగా అయితే వంశీ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే నువ్వు అదే పని గుడివాడలో చేసున్నావు. వంశీ మహిళలను కూడా వేధిస్తే గన్నవరంలో నువ్వు అదేవిధంగా గుడివాడలో చేసున్నావు. వంశీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి దాడులు చేస్తుంటే
నువ్వు అదే పని చేసి ఉన్నావు గుడివాడలో. వంశీ ఇక్కడ అక్రమ దందాలు, భూ సెటిల్మెంట్లు, ఇసుక మాఫియా, మట్టి మాఫియా చేసుంటే అదే పని నువ్వు గుడివాడ వేదికగా మరింత ఎక్కువగా చేసి ఉన్నావు. చివరికి ఆస్తులు లాక్కోవటం దగ్గర నుంచి క్యాసినో లాంటి విష సంస్కృతిని కూడా గుడివాడకి తీసుకొచ్చినటువంటి నికృష్టపు చరిత్ర కొడాలి నానికి ఉంది. అందుకనే వల్లభనేని వంశీ జైల్లో ఉండగానే వల్లభనేని వంశీకి ఆరోగ్యం బాగలేదంటే అందరికంటే ఎక్కువ టెన్షన్ పడుతుంది కొడాలి నాని. ఎందుకంటే వీడికి అంతకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. జైలుకు పోతే నా ట్రీట్మెంట్ సంగతి ఏంది, నా బతుకేంది, నా పరిస్థితి ఏంది అనేటువంటి విధంగా ఇవాళ తప్పుడు పనులు చేసి జగన్మోహన్ రెడ్డితో నిలబడినందుకు ఈ రకమైనటువంటి బాధల్లో ఉన్నారు వీళ్ళు.